వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి కొంచెం ట్రిక్కీగా ఇస్తారు. మాక్సిమం అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. వీడియో ముందు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్కి కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు అదర్స్. బికాస్ ఏయోకి సంబంధించిన వీడియోస్ నా ఛానల్ తప్పించి ఇంకా ఏ ఛానల్ చేయదు. సో ఏయో వాళ్ళు ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ అప్కమింగ్ సెమిస్టర్స్. సో మీకు ఓఓపీ జావా నోట్స్ అనేది కావాలంటే ఇట్స్ జస్ట్ అవైలబుల్ ఫర్ 59 రూపీస్. జావాలో వచ్చేసరికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఈజీ వేగా స్ట్రక్చర్డ్గా ఉంటుంది మా నోట్స్లో అనేది. ఇంట్రెస్టెడ్ మెంబర్స్ కెన్ కాంటాక్ట్ మీ. వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ది నోట్స్. అండ్ మీకు డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ నోట్స్ కూడా కావాలంటే ఇట్స్ అవైలబుల్ ఫర్ 69 రూపీస్. ఓకే. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు జావా. దీంట్లో వచ్చేసరికి బేసిక్స్ ఉంటాయి, కానీ సిలో చదివిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫీచర్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అవే ఉంటాయి ఈ యూనిట్లో. కొంచెం మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మ్యాథ్స్ క్లాస్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్, జీరో క్వశ్చన్ వచ్చేసరికి మ్యాక్సిమం తెలియాల్సిన క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ జావా అండ్ ఇట్స్ ఫీచర్, డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని డిఫరెన్స్ గురించి రాయమంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో పాటు డయాగ్రామ్ ఉంటుంది కదా, డాక్యుమెంటేషన్ సెక్షన్ నుంచి బాడీ ఎండ్ దాకా మీరు క్లియర్గా రాయాలి. ఏది మ్యాండేటరీ, కమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి స్ట్రక్చర్ అంటే. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ వన్ వచ్చేసరికి. సెకండ్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్జన్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్స్. ఓకే. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా బేసిక్స్, ఆపరేటర్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. మీరు C++ జరుగుంటే ఇవన్నీ అక్కడ ఉన్నదో రాస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్స్ కింద ప్రోగ్రామ్స్ మారుస్తారు అంతే. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఓవర్లోడింగ్ విత్ అడ్వాంటేజెస్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మెథడ్ ఓవర్లోడింగ్ గురించి అడిగారు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఫర్ షూర్గా జావాకి అనేది ఎగ్జాంపుల్ అడిగితే ఆడు ప్రోగ్రామ్ అడిగినట్టే. ఓకే. ప్రోగ్రామ్ రాస్తేనే మీకు మార్క్స్ అనేది పడతాయి. ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, అరేస్ అంటే ఏంటి జావాలో అండ్ టైప్స్ ఆఫ్ అరేస్ విత్ ఏ ప్రోగ్రామ్. ప్రతి దీనికి ప్రోగ్రామ్ అనేది రాయాలి. సిక్స్త్ వన్ లూపింగ్ స్టేట్మెంట్స్లోనే కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్న, కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న, కంట్రోల్ ఫంక్షన్స్ అన్న, లూపింగ్ స్టేట్మెంట్స్లో ఉంటాయి కదా కంట్రోల్ స్టేట్మెంట్స్, అవే రాస్తారు. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి స్ట్రక్చర్స్కి, ఫంక్షన్స్కి. సో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెవెంత్ క్వశ్చన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి అన్నీ చదవండి. ఐటరేషన్ కావచ్చు అండ్ 3-4 టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ చదివండి. సో దాని మీద ప్రోగ్రామ్స్ కూడా మీరు రెడీగా ఉండాలి. బేసిక్ ప్రోగ్రామ్స్ అనేది ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. పాలిండ్రోమ్, ఆమ్స్ట్రాంగ్ నోట్, ఫిబొనాకీ సిరీస్, యూజింగ్ స్విచ్ కేసు, డూకి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి జావాలో, అవన్నీ 2 మార్క్స్లో అడుగుతారు. ఓకే. ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక ప్రోగ్రామ్ అనేది ఒకసారి అడిగారు. ఈలో రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ అండ్ డిస్ప్లే ది అరే ఎలిమెంట్స్ అని ఒకసారి అడిగారు. సో ఈ ప్రోగ్రామ్ కూడా చూసుకొని వెళ్ళండి. అరే పైన కూడా ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం అడుగుతాడు. 9th వన్ అండ్ 10th వన్ వచ్చేసరికి 2 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ జేవీఎం ఆర్కిటెక్చర్ విత్ నీట్ డయాగ్రామ్. అండ్ 10th వన్ వచ్చేసరికి వాట్ ఈస్ మ్యాథ్ క్లాస్. ఓకే. యూనిట్ 2 వచ్చేసరికి ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్, స్ట్రింగ్స్ అండ్ ఫైల్స్. దీంట్లో వచ్చేసరికి కన్స్ట్రక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రతిసారి మాక్సిమం పడుతుంది ఇది. సో ఇప్పుడు క్వశ్చన్స్ గురించి వెళ్తే, ఫస్ట్ వన్ డిఫైన్ క్లాస్ ఆబ్జెక్ట్, ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ అవుతుంది, ఇనిషియలైజ్ చేస్తారని అడిగారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి 1 year అడిగారమ్మా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే హలో జావా యూజింగ్ క్లాస్, ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్ యూజ్ చేసుకొని డిస్ప్లే చేయమన్నారు. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫర్ షూర్గా గ్యారంటీగా పడే క్వశ్చన్, 90% ఛాన్స్ ఉంది. ఏంటంటే వాట్ ఈస్ కన్స్ట్రక్టర్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ విత్ ఎగ్జాంపుల్, రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ జావా టు ఇల్లుస్ట్రేట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 90% రేపు అనేది మీకు పేపర్లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఫిఫ్త్ వన్ డిస్కస్ స్ట్రింగ్, క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ బఫర్ క్లాసెస్ విత్ ఇంపార్టెంట్ మెథడ్స్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో వచ్చేసరికి ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. దాంట్లో థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్, థర్డ్ అండ్ ఫిఫ్త్. ఫస్ట్ కూడా ఇంపార్టెంట్. అండ్ సెవెంత్ ఎక్స్ప్లెయిన్ ఫైల్ క్లాసెస్ అండ్ ఇట్స్ మెథడ్స్ ఫర్ ఫైల్ హ్యాండిలింగ్ టెక్నిక్స్. ఓకే. 9th క్వశ్చన్ 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్, డిస్క్ వర్డ్ గురించి ఎలాబరేట్ చేయమంటున్నారు. ఒకవేళ ప్రోగ్రామ్తో రాయమంటే లాంగ్లో కూడా అడగచ్చు. సో 10th అండ్ 11th బేసిక్ ప్రోగ్రామ్స్ చదువుకోమన్నాక పాలిండ్రోమ్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అడిగారు. ప్రోగ్రామ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో వీడియో అనేది చాలా మంది హాఫ్ దాకా చూస్తున్నారు, ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. లిజన్ విత్ యువర్ ఇయర్స్. సో వచ్చేసరికి యూనిట్ 3లో ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఇన్హెరిటెన్స్లో ఒక క్వశ్చన్ అండ్ పాలిమార్ఫిజంలో ఒక క్వశ్చన్, సబ్ క్వశ్చన్స్గా 7+7 14 అయిపోద్ది. ఇన్హెరిటెన్స్ గురించి ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్, అదే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ విత్ ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్ అనమాట. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్,
ఎందుకంటే ఆ టాపికే కాబట్టి. వాట్ ఈస్ పాలిమార్ఫిజం, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్, ఆల్సో రన్ టైమ్ పాలిమార్ఫిజంలో విత్ ప్రోగ్రామ్ రాయమన్నాడు. రన్ టైమ్ పాలిమార్ఫిజం చూసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంటర్ఫేసెస్ గురించి చాలాసార్లు అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మాక్సిమం 2 మార్క్స్కి ఇవ్వచ్చు. అండ్ ఇంటర్ఫేసెస్ లాంగ్లో అనేది ఇస్తాడు విత్ డిఫరెన్సెస్. రైట్ ది రూల్స్ టు క్రియేట్ అన్ ఇంటర్ఫేస్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ 4 క్వశ్చన్స్ అనేది ఉంది కదా, ఈ 4 క్వశ్చన్స్ చదివేయండి. ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో. ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం చాలా ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్ బైండింగ్ గురించి అడుగుతున్నారు. 6th వన్ ప్యాకేజెస్ అండ్ డిస్కస్ యూటిల్ ప్యాకేజ్ కాంపోనెంట్స్. 7th వన్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్. 8th వన్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ గురించి రాయమన్నారు. 9th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ జెనరిక్స్. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ అనేది 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది, దాంట్లో అన్ని ఇంపార్టెంటే, ఈజీగానే ఉంటుంది. యూనిట్ 4 వచ్చేసరికి ఈవెంట్ అండ్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్. దీంట్లో కూడా మీకు 5 క్వశ్చన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కింద ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డెలిగేషన్ ఈవెంట్ మోడల్ విత్ సూటబుల్ డయాగ్రామ్. సింపుల్ క్వశ్చన్ అనమాట అది. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్ లిజనర్స్ సపోర్టెడ్ ఇన్ జావా అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఏం రాస్తారు, యాక్షన్, మౌస్ అండ్ కీ ఈవెంట్స్, ఈ 3 టైప్స్ గురించి ఎక్స్పౌండ్ అనేది చేయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ లేఅవుట్ మేనేజర్, ఎక్స్ప్లెయిన్ ఫ్లో, బార్డర్ అండ్ గ్రిడ్ లేఅవుట్స్. దీని మీద కొంచెం డెప్త్గా చదవండి, ఎలాగైనా అడగొచ్చు. క్వశ్చన్ అనేది ట్రిగర్ చేసి అడిగిన ఆన్సర్ అనేది ఒకటే ఉంటుంది కాన్సెప్ట్. అండ్ ఓఎస్లో కూడా మీకు అలాగే ఇచ్చారు, ఈజీగానే ఉంది. కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానంలో కన్ఫ్యూజ్ చేసే విధానంగా పేపర్ సెట్టర్ అనేది పేపర్ సెట్ చేస్తున్నారు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, యాప్లెట్ లైఫ్ సైకిల్ గురించి రాయమన్నారు. అండ్ డిఫరెంట్ ఫేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఉంటాయి కదా, వెరీ ఇంపార్టెంట్ యాప్లెట్ లైఫ్ సైకిల్ వచ్చేసరికి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి GUI కాంపోనెంట్స్, బటన్స్, టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, కాంబో బాక్స్. 2 మార్క్స్లో అయినా ఇవ్వచ్చు, లాంగ్లో కూడా ఇస్తాడు. కానీ నేను బోల్డ్ లెటర్స్లో రాసింది. ఫస్ట్ టైప్ క్వశ్చన్స్ చదివిన తర్వాత మిగతా క్వశ్చన్స్ చూసుకోండి. వాట్ ఈస్ స్విగ్, ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఓవర్ AWT పైన అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగారు స్విగ్కి. ఓకే, 7th వన్ వచ్చేసరికి హౌ డు యూ ఇంప్లిమెంట్ ఏ బటన్ క్లిక్ ఈవెంట్ ఇన్ జావా ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ GUI కాంపోనెంట్, ఎక్స్ప్లెయిన్ అండ్ ఎగ్జాంపుల్. AU 2019లో ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారు. మాక్సిమం ఇవ్వరు, కానీ ఒకవేళ AUలో ఇచ్చారు కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి. 5th క్వశ్చన్ వచ్చేసరికి 5th యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ 2 క్వశ్చన్స్ గ్యారంటీగా 14 మార్క్స్ అనేది ఇస్తారు. ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే ఎక్స్ప్లెయిన్ బైట్ స్ట్రీమ్స్ అండ్ క్యారెక్టర్ స్ట్రీమ్స్ విత్ క్లాస్ హైరార్కీ. ఓకే, క్వశ్చన్స్ అయితే ఎలాగైనా అడగచ్చు, కానీ బైట్ స్ట్రీమ్స్, క్యారెక్టర్ స్ట్రీమ్స్ గురించే మీరు రాస్తారు. ఓకే, సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ బైనరీ ఇన్పుట్ అవుట్పుట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్పుట్ అవుట్పుట్ క్లాసెస్. అంతే ఈ యూనిట్లో. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్, అండ్ గ్యారంటీగా ఒక ఎస్సే అనేది ఇస్తాడు. 6th వన్ వచ్చేసరికి మల్టీ థ్రెడ్డింగ్ ఇన్ జావా. కొంచెం లాంగ్ యూనిట్ ఇది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ వన్, థ్రెడ్ లైఫ్ సైకిల్స్ గురించి రాయమన్నారు. అండ్ థ్రెడ్ సింక్రనైజేషన్ ఓఎస్లో మనం చదువుంటారు కదా, కొంచెం రిలేటెడ్ అయ్యి ఉంటుంది అది. సెకండ్ వన్, వాట్ ఈస్ రోల్ ఆఫ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు రన్నబుల్ ఇంటర్ఫేస్ గురించి. అండ్ దీని మీద ఒక ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేయమన్నారు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ 4 థ్రెడ్స్ యూజింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి డిస్కస్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఇన్ జావా. ఎలాంటిది యూస్ చేస్తారు, ట్రై, క్యాచ్, ఫైనలీ అండ్ త్రోస్. ఈ కీవర్డ్స్ గురించి కూడా 2 మార్క్స్లో అడుగుతారు. ట్రై గురించి, క్యాచ్ గురించి, ఫైనలీ అండ్ త్రోస్, బిట్వీన్ త్రోస్ అని కూడా అడుగుతారు 2 మార్క్స్లో. 4th క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్లో ఇస్తారమ్మా, కానీ ఇక్కడ బోల్డ్ లెటర్స్లో చేశాను, 2 మార్క్స్కే ఇస్తాడు. ఎస్ఏగా అయితే అంత ఇంపార్టెంట్ కాదు ఇది. 5th క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ ప్రోగ్రామ్ ఇచ్చాడు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ 4 థ్రెడ్స్ యూజింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ గురించి రాయమన్నాడు. ఓకే, 6th వన్ explain different types of built-in exceptions in Java, also difference between throw and throws గురించి 2 మార్క్స్లో అతను 7 మార్క్స్లో ఇలా అడుగుతారు. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఒకటే, 2 ఇంకోసారి రాశాను, 7th వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ థ్రెడ్డింగ్ ఇన్ జావా. మల్టీ థ్రెడ్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. 2 మార్క్స్ అడుగుతారు, కానీ మెయిన్ యూనిట్ కాన్సెప్ట్ అది కదా, చదువుకోవాలి ఎలాగైనా, అది వస్తేనే మిగతా వస్తాయి. 8th క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ 2 థ్రెడ్స్. one thread will print odd numbers and second thread will print even numbers between 1 to 20 numbers. ఓకే, ఈ క్వశ్చన్ అనేది ప్రోగ్రామ్ అనేది ఒకసారి అడిగారు. సో ట్రిక్కీగా ఉంది, ఒకసారి చూసుకుని వెళ్ళండి. హౌ టు సెట్ ప్రయారిటీ టు థ్రెడ్స్, వాట్ ఆర్ డిఫరెంట్ రేంజెస్, గివ్ ఎగ్జాంపుల్. ఓకే,
10th వన్, వాట్ ఈస్ ఎ జావా బీన్? 2 మార్క్స్లో అయినా అడగచ్చు, 7 మార్క్స్లో అయినా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ జావా బీన్స్. ఓకే. 11th క్వశ్చన్, డీమాన్ థ్రెడ్ అంటే ఏంటని అడిగారు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 6. యూనిట్ 7 చాలా ఈజీగా ఉంటుంది. ఈ యూనిట్ వచ్చేసరికి జావా డేటాబేస్ కనెక్టివిటీ. ఈ యూనిట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ జావా చెప్పుకోవాలంటే 5th యూనిట్ నుంచి అడ్వాన్స్డ్ జావా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ జావా డేటాబేస్ ఆర్కిటెక్చర్, డ్రైవర్స్ టైప్స్ అంటే ఏంటి, అండ్ స్టెప్స్ టు ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ కమాండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఆర్ కంపేర్ 2 టైర్ అండ్ 3 టైర్ క్లయింట్ సర్వర్ మోడల్ ఇన్ జేడీబీసీ. ఓకే, సెకండ్ థర్డ్ అనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ అబౌట్ జేడీబీసీ అండ్ ఓడీబీసీ బ్రిడ్జ్ డ్రైవర్. ఓకే. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ జావా ఎస్క్యూఎల్ ప్యాకేజ్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఒకసారి అడిగాడమ్మా ఏలో, సో ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. వాట్ ఆర్ ది స్టెప్స్ టు కనెక్ట్ విత్ డేటాబేస్ యూజింగ్ జావా డేటాబేస్ కనెక్టివిటీ. ఓకే, దీంట్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫస్ట్ వన్ ఆల్సో. ఒకవేళ ఫోర్త్ క్వశ్చన్ 1 ఇయర్ ఇచ్చాడు కాబట్టి చూసుకోండి. ఈ క్వశ్చన్స్లో 2 మార్క్స్ అనేది మాక్సిమం 1 or 2 అడిగేస్తున్నాడు. 2 మార్క్స్ చూసుకోండి. వాట్ ఈస్ అలైవ్ ఫంక్షన్ అండ్ జాయిన్ ఫంక్షన్. ఓకే. 7th వన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ డేటాబేస్ మెటా డేటా ఇంటర్ఫేస్. 8th వన్, రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటని అడిగారు. 9th వన్, థిన్ డ్రైవర్ అంటే ఏంటి, దాని యొక్క సింటాక్స్ రాయమన్నారు. 10th వన్, డిఫరెన్స్ బిట్వీన్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ టెక్స్ట్ ఏరియా. ఓకే, 7th యూనిట్లో ఈ 2 మార్క్స్ చూసుకొని వెళ్ళండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ జావా. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు, మరి 1 or 2 ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. కంప్యూటర్ ఆర్గనైజేషన్ లాగా పేపర్ అయితే జావా కూడా రాదు. చాలా మంది నన్ను ఓఎస్ కూడా అలాగే ఇస్తారు అనుకున్నాను. వాట్సాప్లో వచ్చేసరికి అందరూ అడుగుతున్నారు సిఓ లాగా టఫ్గా ఇస్తారా అని. కానీ ఎవరు, ఓఎస్ థియరీ సబ్జెక్ట్, ఇది కూడా సిమిలర్గానే ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ అయినా కొన్ని ప్రింటెడ్ క్వశ్చన్స్ అనేది ప్రతి ఇయర్ వస్తుంది, దాంట్లో మ్యాక్సిమం ఇస్తాను. సో ఆల్ ది బెస్ట్. ఇవన్నీ చదివితే యు ఆర్ సూపర్ అండ్ యూ కెన్ వెల్ అటెంప్ట్ ది క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. నోట్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్కి.